ఫ్లైట్ ఉంది ముంబైకి. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లో ఉన్నాను. సో యా, బికాజ్ ఐ హ్యావ్ అ ఇంటర్వ్యూ ఇన్ ముంబై మెక్సికో ఎంబసీ. సో వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను. యాజ్ ఐమ్ ట్రావెలింగ్ టు మెక్సికో డ్యూ టు వర్క్ రిలేటెడ్. సో మా కంపెనీ వాళ్ళ తరపున వెళ్తున్నాను మెక్సికోకి. సో ఇప్పుడే టిఫిన్ చేయడానికి వెళ్తున్నా. గుడికి వెళ్ళాను ఇప్పుడే. సో టిఫిన్కి వెళ్ళి టు హ్యావ్ సంథింగ్ ఇన్ సిస్టమ్. మొత్తానికైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇది నా సెకండ్ టైం నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కడం. సో ముంబైకి వెళ్తున్నాను కదా. ఓకే, డన్ మై చెక్-ఇన్. సో 12:40కి అయితే అప్పుడే చెక్-ఇన్ అయిపోయింది. అది అయితే ఇంకా ఏమో అది ఒక రకమైన భయం ముందే రావాలి. సో ద కింగ్. సో అలా తిరుగుతుంటాను అనమాట. చాలా టైం ఉండే, ఆల్మోస్ట్ 2-3 hours. ఈ చాక్లెట్ చూసా, ఇదైతే వామ్మో ఎంత కాస్ట్, ఇది 400 అంట కాస్ట్ చాక్లెట్. ఇంకా అలా వద్దులే, మా వల్ల కాదులే అని అంటే పక్కన పెట్టి మొత్తం అంతా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అన్ని చాక్లెట్ ఏరియా ఉన్నాయి, బాగా వెరైటీ చాక్లెట్స్ ఉన్నాయి. మనకి ఏది పడితే అది తినచ్చు, కానీ మనం తినకూడదు అన్నీ. ఇంకా బుక్ సెక్షన్ చూసిన, ఇప్పుడు ఒక బుక్ తీస్తా చూడండి, ఆ బుక్ కొన్నా నేను, కానీ ఇంతవరకు తీయని కూడా తీయలేదు చదవడానికి. అట్లుంటుంది మనతోని. చాలా ముందు చెకింగ్ చేసుకున్న డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా నీళ్ళు తప్పికైతే నీళ్ళు పట్టుకున్నా. ఏం చేస్తాను, తిరిగి చాలా అయిపోయింది. సో నా గేట్ వచ్చేసి 110. ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఎవరో అంకుల్ నా మాదిరే బాగా ఫుల్ లాగులు తీస్తున్నట్టున్నాడు. But the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand.
సో ఇది ఫ్లోరా ఫౌంటైన్ ఏరియా అనమాట ముంబైలో. అసలు చాలా బాగుండే, మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా పాత కట్టడాలు. అసలు చాలా అంటే చాలా బాగుంది, అంతే మొత్తం వింటేజ్ లుక్ ఉండే అనమాట ఈ ఏరియా అంతా. సో నాకు రూమ్ కూడా అక్కడే ఇచ్చారు, ఫ్లోరా సూట్స్ అని. అక్కడి నుంచి ఇట్లా మొత్తం తిరుగుతూ ఉంటాయి ఆ ఏరియా మొత్తం, మొత్తం బిల్డింగ్స్ అన్నీ చాలా బాగుండే. సో ఇవన్నీ ఇది ఒక పెద్ద షాపింగ్ అనమాట. లైక్ ఇది ఇక్కడ బట్టలు అమ్ముతారు. ఒక డ్రెస్ కాస్ట్ ఈజీగా 1 lakh దగ్గర దగ్గర ఉంటుంది. అసలు లోపలికి కూడా వెళ్ళాలంటే ఎట్లనో ఉంటుంది, అట్లా అంత కాస్ట్లీ ఉంది ఒక్కొక్కటి డ్రెస్. ఇక్కడ ఏముంది ఆడ మొత్తం అంత చినిగిపోయిన బట్టలు ఉన్నట్టున్నాయి. ఇది ఇది ఒక 50-60 వేలు వాము. Concrete drains where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Moon that echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. I'm ready for my interview. No, just formals and stuff. Okay, ready. ఇది ముంబై మెక్సికన్ ఎంబసీ అనమాట. ఇక్కడే నాకు ఇంటర్వ్యూ జరిగింది వీసా కోసం. సో ఇంటర్వ్యూ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళు అంత తొందరగా మనకు చెప్పేస్తారు, అంటే అక్కడికక్కడే చెప్పేస్తారు మీరు సెలెక్ట్ అయినారా లేకపోతే మీరు మళ్ళీ ఇంకొకటి అప్లై చేయాలా అని. సో అది ప్రాసెస్ అనమాట ఇంటర్వ్యూది. మన మీద పెద్ద వ్లాగర్ అన్నట్టు సెల్ఫీ స్టిక్లు చూస్తుంటాను అనమాట. ఒకటి తర్వాత ఒకటి పిచ్చుకొని మరి చూస్తుంటే ఇట్లా మైకులు కూడా చూస్తుంటే ఏదో పెద్ద తీద్దాంలే అని. So this is the mic quality and I don't know how it is. Now let's see. Hello. So returning back to Hyderabad, Mumbai airport లో ఉన్నాను ఇప్పుడు నేను. సో నాది ఫ్లైట్ 1 hour డిలే అయింది. చేయలేం రా బాబు, ఉదయం తిన్నామంటే ప్రతిదీ 400, 500, సమోసా 150 అంటే. లక్కీగా నాకు మా ఫ్రెండ్స్ కార్డ్స్ వల్ల నాకు అదాని లౌంజ్ యాక్సెస్ దొరికింది. సో అక్కడే బాగా ఫుల్గా తిని నా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాను అనమాట.